तेलंगाना के न्यूज़ में आप तमाम के खैर मुकदमे में बढ़ते हैं खबर की तारीफ है। मेंबर ऑफ पार्लियामेंट अटल राजेंद्र ने लगाया इल्ज़ाम, बताया गया कि पटे चिरबू के पास कई मकानात को मुनदिम करने के सिलसिले में की गई नोटिस है। इस सिलसिले में उन्होंने बताया कि जयलक्ष्मी गार्डन जो कि कमर्शियल और कांग्रेस कायद का जिसका ताल्लुक़ है, नहीं किसी किस्म की नोटिस नहीं मिली है। इसे लेकर आवाम की आज उनसे मुलाकात भी, बताया कि सीएम रेवंत रेड्डी की जानिब से एक बड़े पैमाने पर एक ड्रामा किया जा रहा है। इस सिलसिले में लोकल बीआरएस कॉरपोरेटर मुद्दम नरसिम्हा यादव भी बताया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నరసింహ గారు టీఆర్ఎస్ పార్టీ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని ఇక్కడ ఇష్యూ ఇక్కడ పార్టీల ఇష్యూ కాదు. ఆయన 15 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు. వారు అడిగిన ఒక ప్రశ్న, మేము చెప్పినాం కబ్జాల గురించి ఆనాడే కనుక పట్టించుకొని ఉంటే ఇలా ఎన్కన్వెన్షన్కి బాధ్యులు ఎవరండి? ఎన్కన్వెన్షన్ పర్మిషన్ వచ్చిన నాడు రోషియా గారి ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఇలా ఆనాడు కలెక్టర్ లేడు అక్కడ, ఆనాడు జిహెచ్ఎంసీ లేదు అక్కడ, ఆనాడు కట్టుకుంటున్నప్పుడు నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఆనాడు నీ ముఖ్యమంత్రి ఏం చేసినట్టు, ఇవాళ కూలగొడితే ఆహా ఓ అంటున్నారు. ఆనాడు ఇచ్చింది నీ పార్టీ కదా, ఆనాడు ఇచ్చింది నీ ముఖ్యమంత్రి కదా. ఇవాళ ఇట్లాంటి అనేకం ఉన్నాయి. కాబట్టి నేను అంటున్నా, ఇవాళ ముఖ్యమంత్రులే ఐఏఎస్ ఆఫీసర్లే ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇవాళ మేము అంటున్నాం, నిజంగానే మీకు ప్రభుత్వం దమ్ముంటే నేను ఒక సూచన చేస్తా ఉన్నా, మీకు దమ్ముంటే ఒక పని చేయి. ఇప్పటికైనా ఏ చెరువులు అయితే ఇవాళ ఉన్నాయో ఆ చెరువులలో ఏ ప్రైవేట్ భూములు అయితే ఉన్నాయో ప్రైవేట్ భూములు గుంజుకొని తీసుకొని వాళ్ళకు భూమి బదులు భూమి ఇవ్వండి, వాళ్ళకు ధర కట్టియండి. ఇలా కాళేశ్వరం బాధ్యత కడతాం. అక్కడ మునిగే భూములకు తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది, కంపెన్సేషన్ ఇస్తుంది దానికి. కానీ ఇక్కడ చెరువులు అనగానే ఏదో మొత్తం గవర్నమెంట్ భూమి అనేది కూడా తప్పండి. చెర్లల్లో కూడా ప్రైవేటు పట్టా భూములు ఉంటాయి, ఆ సోయి ఉండాలి. ఇవాళ వచ్చే చెర్లలకు వచ్చే కాలువలు కూడా ప్రైవేట్ భూములకి వస్తాయి, అవి పట్టా భూములై ఉంటాయి. ఒకవేళ ఆ కాలువలు అట్లే ఉంటే ఇవాళ ఈ వరదలు వచ్చేది కాదు. కాలువల్ని ఎంత నీళ్ళు వస్తాయి, ఇక్కడికి ఎంత విడుతుతో వస్తాయి, ఎంత డెప్త్తో వస్తాయని కనుక అవగాహన ఉంటే ఆనాడే కనుక నువ్వు ఇల్లు కట్టకముందే పట్టా భూములలో అయ్యా ఇది కాలువ భూమి, ఇది మీరు ఇల్లు కట్టుకోవద్దని చెప్పి పర్మిషన్ ఇవ్వకుండా ఉండి ఆ భూములు నువ్వు అక్వైర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ ఇక్కడ కూడా చెర్లలో ఒకప్పుడు అంటేనే ఇలా అస్మత్పేట చెరువు కోసం రాలే. అస్మత్పేట చెరువు కొన్ని 100 ఎకరాలకు పంట నీళ్ళు ఇచ్చింది. అల్వాల్ చెరువు 100 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఇవాళ ఎక్కడ కూడా ఒక ఎకరం పంటలు లేవు. పంటలు లేనప్పుడు వీళ్ళకి నీళ్ళు ఎట్లా పోవాలి? మొత్తం తూములకో సీలెత్తివి, మత్తల్లో దించకపోతుంది. ఇలా చెర్లకేమో మొత్తం మురికి నీళ్ళు 365 రోజులు చెర్లలో ఫుల్ నీళ్ళు ఇలా ఇలా ఉండే నీళ్ళు ఏం నీళ్ళు? వర్షం నీళ్ళు మాత్రమే కాదు సుమా, ఇలా ఉండే నీళ్లు డ్రైనేజ్ నీళ్లు. ఇక్కడ చుట్టుపక్కల ఉంటున్నటువంటి ప్రజలకి దోమల బాధ, ఈగల బాధ, కంపు వాసన, గుర్రపు డెక్క. ఇవాళ వాటర్ బాడీ పక్కకుంటే, నీళ్ళ పక్కకుంటే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ప్రజలు భావిస్తారు. కానీ ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి చెర్లల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా దుర్గంధపూరితంగా నిత్యం సంపాదించిన పైసలన్నీ మళ్ళీ దవాఖానకి డెంగ్యూ జ్వరాలు పెట్టి తప్ప లేదు. కాబట్టి ఇవాళ మీకు దమ్ముంటని అంటున్నా, ఇప్పటికైనా సమగ్రమైన ఎంక్వైరీ చేయండి, సమగ్రంగా సర్వే చేసి ఇవాళ ఇప్పుడు ఈ అస్మత్పేట చెరువు 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టి
నీళ్లు స్ప్రెడ్ కావద్దని పేదల ఇళ్లకు రావద్దని చెప్పి కట్ట వేసిన తర్వాత ఇలా కట్ట దాటిన తర్వాత 40 ఏళ్ళ క్రితం కట్టుకునే ఇళ్లకు నువ్వు నోటీస్ పుచ్చిపోతావు. నీకు ఎంత తెలివినట్లు లెక్క. పోచమ్మ గుడికో నోటీస్ ఇస్తావు, కమ్యూనిటీ హాల్కో నోటీస్ ఇస్తావు. ఎవడు నువ్వు అసలు? ఏం కథ ఇది? ఎటుపోతున్నారు అసలు? మీకైనా జ్ఞానం ఉన్నట్టా లేదా, ఆలోచన ఉన్నట్టా లేదా అని అధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు నీకు ఎన్నడో 5 ఏళ్ళు ప్రజల మధ్యలో ఉండి ఎమ్మెల్యేగిరి చేసినోడు కాదు, ఓ 5 ఏళ్ళు పక్క ప్రజల మధ్యలో ఉండి ఎంపీ పదవి చేసినోడు కాదు, ఈనాడు ఒకనాడు మంత్రి పదవి నిర్వహించినోడు కాదు. నీకు ఏం తెలుస్తుంది? ప్రజల మధ్యలో ఉంటే కానీ తెలిసేది. మీద నువ్వు ముఖ్యమంత్రి అయ్యి వస్తుంది. ఇవాళ మేము అంటున్నాము, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు పేదల జోలికి పేదలతో పెట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ఎవడు బాగుపడలే. ప్రజలతో పెట్టుకున్నాడు, పేదలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడు. కానీ నీకు కూడా ఆ శాపనాదాలు కావాలంటే నువ్వు పెట్టుకో. కానీ మేము మాత్రం, నేను ఎంపీగా కావచ్చు, వారు కార్పొరేటర్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇతర పార్టీల పరంగా కావచ్చు, మేము సంపూర్ణంగా పేదలకు అండగా ఉంటాం. మళ్ళొకసారి చెప్తున్నాం, మీరు కొంతమంది ట్రెండింగ్ చేసేటువంటి నాయకులారా, ట్రెండింగ్ చేసేటువంటి సోషల్ మీడియా పిచ్చున్న కొంతమంది ఉండొచ్చు. కానీ మీకు తెలియదు. మీకు కేవలం తెలుస్తున్నది ఒక ఎన్విరాన్మెంట్ గురించి తెలుస్తుంది, మీకు కేవలం తెలుస్తుంది పల్లెం రాజు తమ్ముని గురించి తెలుస్తుంది, కానీ పేదల గురించి తెలుస్తలేదు. కాబట్టి పేదల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. పేదలకు అండగా ఉండే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నాను.